యూనివర్సిటీలో ఏబీపీ ఆధ్వర్యంలో పెద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు నీకు అధికారం ఇచ్చింది కిందికేనా అయ్యా? విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, యూనివర్సిటీ పక్షాన ఉంటావు అనుకున్నాం. కానీ ఈరోజు నువ్వేం చెప్తున్నావు? 100 ఎకరాల భూమి నువ్వు కేటాయించిన అబ్బాయి, అంతేగాని 100 ఎకరాల భూమి నువ్వు లాక్కుంటా అంటే ఎవడు ఇక్కడ చూసుకుంటుంటాడు? ఈ రోజు విద్యార్థుల పక్షాన ఉండే సీఎం రేవంత్ రెడ్డి సారు ఈ విధంగా ప్రవర్తించిన దుర్మార్గం. ఇప్పటికైనా యూనివర్సిటీ భూములను కాపాడుకోవాలి. జీవో నెంబర్ 50ను సీఎం రేవంత్ రెడ్డి సార్ వెనక్కి తీసుకోవాలి. వెంటనే ఆ భూములను కాపాడుకోవాలి. నిన్న మా యొక్క స్టేట్ సెక్రటరీ ఝాన్సీ బాయ్ గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇద్దరు మహిళలు ఏ విధంగా జుట్టు లాక్కొని ఇక్కుంటారు? ఈ రోజు ఒకటే అడుగుతున్నాం, మహిళా మంత్రులు లేరా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో? మహిళా ఎమ్మెల్యేలు లేరా? మహిళా మనులు లేరా? ఇదే ఈ యొక్క రాష్ట్రంలో పరిపాలన ఇదా? ఇక్కడ డీజీపీ లేరా? డిఎస్పీ లేరా? దీని మీద పోలీస్ శాఖ ఏం సంబంధించాలి? ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీకు అధికారం ఇచ్చింది యూనివర్సిటీని బాగా చేస్తారని, విద్యార్థులను బాగా చేస్తారని, నిరుద్యోగులను బాగా చేస్తారని, హైకోర్టుకు భూమి కేటాయించిన స్వాగతిస్తున్నాం. కానీ అసంటి భూములను మానసీఎస్లో 50 ఎకరాలు ఉంది, హెచ్ఎండిఓలో 100 ఎకరాలు ఉంది, అలాంటి భూమిని కేటాయించాలని పరిశోధన కార్యక్రమాలు చేసే అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని కేటాయించాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి జీవో నెంబర్ 50ను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏబీపీ పెద్ద ధర్నాలు చేయడానికి నీ ప్రజా దర్బార్ అంటున్నావు కదా, ప్రజా దర్బార్ కావచ్చు, ప్రగతి భవన్ కావచ్చు, సీఎం క్యాంప్ ఆఫీస్ కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, దాన్ని కూడా దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అరే భాయ్, నా కార్యకర్తలు దాచుకుంటే నువ్వు ఒక్కరోజు కూడా ఒక రాష్ట్రంలో తిరగలేవు. ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. మరొకసారి దాడి చేయాలంటే ఏబీపీ కార్యకర్తలు ఏ విధంగా ప్రతిదాడి చూస్తారో నీకు తెలిసి ఉంటది. ఇప్పటికైనా మేము ఒకటే కోరుకుంటున్నాం, రేవంత్ రెడ్డి నువ్వు మంచి పరిపాలన చేయదలుచుకుంటే జీవో నెంబర్ 50ని వెనక్కి తీసుకో. విద్యార్థుల నిరుద్యోగుల పక్షాన ఉండాల్సిన గవర్నమెంట్ విద్యార్థుల పక్షాన ఉండు, యూనివర్సిటీ భూముల పక్షాన ఉండు, యూనివర్సిటీల పక్షాన ఉండు. కానీ ఈ యొక్క పోలీసు తోడు దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క జీవో నెంబర్ 50ని వెనక్కి తీసుకోపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించే కార్యక్రమం కూడా ఏబీ తీసుకుంటుంది. దాదాపు 4 రోజుల పాటు ఏబీ అనేక కార్యక్రమాలు చేస్తుంది. మాకు అరెస్టులు, కేసులు కొత్త కాదు. ఈ గవర్నమెంట్ కాదు, పోయిన గవర్నమెంట్ అరెస్ట్ అయినాం, కేసులు అయినాయి, జైల్లోకి పోయినాం. ఈ గవర్నమెంట్ కూడా అరెస్ట్ అవుతాం, కేసులు అవుతాయి, జైలు అవుతాయి. రేపు ప్రాణం పోయినా ఒకటే. యూనివర్సిటీ భూములు ఓరికి పోవద్దు. అంగుళం భూమి అయినా కూడా ఏబీపీ కార్యకర్త ఒక్కడున్నా సరే ఆ భూముల గురించి పోరాడతాడు. ఆ భూములకు సాధించుకునేదాకా ఉద్యమాలు ఆపడాన్ని డిమాండ్ చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సారు నీకు సిగ్గు, లజ్జ ఏమన్నా ఉంటే వెంటనే ఓటుకు నోటు దొంగనే నీ ముద్ర పడ్డది. ఇప్పుడు ఒక యూనివర్సిటీ భూములను దొంగతనం చేస్తున్నావు, మళ్ళీ ముద్ర వేసుకోకు. ఇప్పటికైనా దీన్ని వెనక్కి తీసుకో. విద్యార్థుల పక్షాన ఉండు, అగ్రికల్చర్ యూనివర్సిటీ పక్షాన ఉండు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఉండు. కానీ ఈ విధంగా చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఏబీపీ నుండి 55ను వెంటనే రద్దు చేయాలి. ఈ రేవంత్ రెడ్డి ఓటు వేసి గెలిపించినందుకు అతి క్రూరంగా నిన్న ధర్నా చేస్తుంటే రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ అక్క గారిని అతి క్రూరంగా ఇద్దరు ఫ్రెంచ్ పోలీసులను అతి తొందరగా సస్పెండ్ చేయాలని మాట్లాడుతున్నాం. ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. వెంటనే 55ని రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనాథ్, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం విద్యార్థుల మీద పడుతుంది. విద్యార్థులు ఎటువంటి అన్యాయం చేశారని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే జరిగింది, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే జరుగుతుంది. కావున నేను ఇప్పటికీ తెలిసిపోయేది ఒకటి, రేపు పొద్దున జీవో 55ని రద్దు చేయకపోతే గత నెల రోజుల నుంచి శాంతియుతంగా ధర్నాలు చేసి రిజిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి, వీసీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటా వస్తున్నాము. అదేవిధంగా ఇప్పటికి కూడా ఎటువంటి ప్రాబ్లం సాల్వ్ కాకపోవడంతో నిన్న శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి నిన్న బాలికల దినోత్సవం రోజు మా బాలిక అయినటువంటి ఒక స్త్రీ అయినటువంటి స్టేట్ సెక్రటరీ చింతకాయల ఝాన్సీ గారిని జుట్టు పట్టుకొని రావడం ఇది ప్రశ్నార్థకం. ఈ పోలీసు వాళ్ళు ఆ జుట్టు పట్టుకున్నటువంటి కానిస్టేబుల్, సిఐ వాళ్ళకి ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళని ప్రతి ఒక్కరిని వెంటనే సస్పెండ్ చేసి ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కట్టేటువంటి 100 ఎకరాలలో హైకోర్టు రద్దు చేసి నువ్వు శంషాబాద్ లో కట్టుకుంటావా, వేరే దగ్గర కట్టుకుంటావా అనేది ప్రభుత్వం ఉత్తర్వులు చేయాల్సింది. విద్యార్థుల సమస్యలని, విద్యార్థుల ల్యాండ్ సమస్యలని, విద్యార్థుల ల్యాండ్ తీసుకొని వస్తే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఊరుకోదు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఆనాడు ఇదే విధంగా కేసీఆర్ చేస్తే గద్ద దిగేదాకా అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రశ్నించింది. ఈరోజు నువ్వు అదే తప్పు చేస్తున్నావు. నువ్వు కూడా గద్ద దిగేదాకా అఖిల భారత విద్యార్థి పరిషత్ పోరాటం చేస్తుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.
నా వీడియో చూసినప్పుడు అయితే ఝాన్సీ అక్క గారు అయితే పరుగులు తీసాక చూసాం. ఎందుకు పరుగులు తీసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ధర్నా శాంతియుతంగా చేస్తున్నప్పుడు అక్రమంగా అరెస్ట్ చేస్తే మాకు రాదా? మాకు కూడా వస్తుంది, మేము కూడా ముందుకు వెళ్ళొచ్చు, మేము కూడా బీసీ గారి దగ్గర ధర్నా చేస్తూ మేము కూడా రిజిస్టర్ గారి దగ్గర పోరాటం చేయొచ్చు అని చెప్పి వెళ్ళి ప్రశ్నించడానికి వెళ్తున్నప్పుడు అక్రమంగా ప్రతి ఒక్కరు మీరు వీడియోలలో చూసి ఉంటారు, బండి మీద నడుచుకుంటా ఉరుక్కుంటా వెళ్తున్నటువంటి అమ్మాయిని బండి మీద జుట్టు పట్టుకొని లాగి ఈడ్చుకుంటూ వెళ్ళడం అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తుంది. ఇది కానీ తగ్గించకపోతే, ఇది కానీ మానేయకపోతే పోలీస్ శాఖకి కానీ డీజీపీ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాను, ఇది మీ పోలీస్ వ్యవస్థలోకి ప్రతి ఒక్కరికి చెప్పుకోండి. ఇంకోసారి ఏబీవీపీ విద్యార్థుల సమస్యలు పోరాటం చేస్తున్న విద్యార్థుల నాయకుల జోలికి వస్తే ఏ ఒక్క విద్యార్థి నాయకుడు ఊరుకోడు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మహిళలు గౌరవించే వంటి ప్రభుత్వం అని చెప్తా ఉంది కదా, ఆర్టీసీ బస్సులలో ఫ్రీ. షీ టీములు ఉన్నాయి, షీ టీములు ఏమో షో టీములుగా మారుతున్నాయి. మహిళా సంఘాలు ఉన్నాయి అంటున్నారు. నిన్న ఎక్కడికి వెళ్ళినాయేమో మహిళా సంఘాలు అని చెప్పి ప్రశ్నిస్తారు. నిన్న బాలికల దినోత్సవం, ఆమె ఒక స్త్రీ, ఆమె జుట్టు పట్టుకొని లాగుతుంటే ఒక్కరు ప్రశ్నించలేదు, ఏ ఒక్కరు మాట్లాడలేదు. అక్కడ కార్యకర్తలు అదే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఒక చిన్న అమ్మాయికి దెబ్బ తాకితే నువ్వు పట్టించుకుంటావు. మరి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ విద్యార్థుల కోసము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లక్షల విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నాము. ఆమెను అట్లా చేసినందుకు ఈ రోజు మేము ఇక్కడ దాకా వచ్చినాం. రేపు పొద్దున ఇది కానీ క్యాన్సిల్ చేయకపోతే నీ సెక్రటరీ ముట్టడి చేస్తామా, నీ ప్రగతి భవన్ ముట్టి చేస్తామా, నీ ఇంటిని ముట్టి చేస్తున్నామో, నువ్వు గద్ద దిగేదాకా వదిలిపెట్టాం. గుర్తుపెట్టుకొని కేసీఆర్ ఎలా అయితే గద్ద దించామో నిన్ను కూడా అలానే గద్ద దించుతాం. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. జీవన్ ఏబీపీ ఆల్ యూనివర్సిటీస్ కన్వీనర్ 55 జీవో వచ్చిన కాంచెల్లి డే 1 నుంచి 100 ఎకరాలు కేటాయించిన 55 జీవోను వెంటనే రద్దు చేయాలని ఏబీపీ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఈ శాంతియుతంగా నిర్వహిస్తున్న క్రమంలో అతి కిరాతకంగా విద్యార్థుల మీద జుట్టు పట్టుకొని లాక్కొని అరెస్ట్ చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి లేచి 55 జీవోను వెంటనే రద్దు చేయాలని, అంతేకాకుండా ఈ రోజు అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలలో 6 లక్షల చెట్లు ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తే కాదు, విశ్వవిద్యాలయ భవిష్యత్తే కాదు, ఈ రోజు హైదరాబాద్ పర్యావరణానికి సంబంధించిన జీవితం ఉంది. ఎంతో మంది జీవితాలు పర్యావరణంతో ముందుకెళ్తున్నాయి. కానీ ఒక్కొక్క చెట్టు మీద దాదాపు ప్రొఫెసర్లు, పరిశోధన విద్యార్థులు 25 నుంచి 35 సంవత్సరాలు కష్టపడి అగ్రిబయోటిక్ పార్కును డెవలప్ చేస్తే కేవలం రియల్ ఎస్టేట్ మాఫియా కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, విశ్వవిద్యాలయాల పరిరక్షణకు పనిచేయట్లేదని దీనికి ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి మెడల్ వంచైనా ఈ రోజు 50 జీవన్ రద్దు చేసేదాకా ఏబీపీ ఊరుకోదని తెలియజేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.